ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవస్థానం అండి. అవనిగడ్డ. అవనిగడ్డలో కృష్ణానది తీరమున ఆనాటి చోళరాజులు 1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ నిర్మాణం చేసినారు. ఈ యొక్క రాజగోపురము ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద రాజగోపురం అండి. మంగళగిరి తర్వాత అతిపెద్ద రాజగోపురము ఇదేనండి. ఈ యొక్క ఆలయము పవిత్ర కృష్ణానది తీరమున ఉండటం వలన ఈ యొక్క నిర్మాణము 1000 సంవత్సరాలకు పైబడి మన్నికతో ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి చోళ ఇంజనీర్లు ఒక ప్రసిద్ధమైనటువంటి విధానం అనుసరించి ఈ నిర్మాణం చేసినారు. మీరు చూస్తున్నటువంటి ఈ 4 రథాలు కూడా 2 రథాలు ఇటు 2 రథాలు అటు ప్రక్కన ఏర్పాటు చెక్కడం జరిగింది. ఈ 4 రథాలు కూడా ఈ దేవాలయం లాగుతున్నట్లుగా చెక్కినారు. 2 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. ఈ దేవాలయం యొక్క నిర్మాణంలో ఎలాంటి ఇనుము కానీ సిమెంట్ కానీ వాడకుండా మొత్తం రెడ్ స్టోన్స్ తీసుకువచ్చి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ దేవాలయం కట్టడం జరిగింది. అందువలనే 1000 సంవత్సరాలు ఉన్నా సరే ఈ నిర్మాణం ఇంకా చెక్కు చెదరలేదు. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఎర్రరాళ్ళు తీసుకొచ్చి వాటిని డిజైన్స్ చెక్కి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం నిర్మాణం తరహాలోనే నేటి అయోధ్య రామాలయం నిర్మాణం కూడా ఈ యొక్క టెక్నాలజీ అనుసరించి కట్టడం జరిగింది. నారాయణ స్వామివారి విగ్రహం చూస్తున్నారు కదా. ఇలాంటి అతి పురాతనమైనటువంటి దేవస్థానములు దివిసీమలో 2 ఉన్నాయండి. ఒకటి ఇది మీరు చూస్తున్నది, ఇంకొకటి అంశలదేవి తీరములో కృష్ణానది ప్లస్ సాగరు రెండిటి మధ్యలో ఇంకొక వేణుగోపాల స్వామి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ యొక్క ఆలయము విజయవాడ నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపల్ల నుంచి 10 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క నారాయణ స్వామి వారి ఆలయము, ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రము మనకి అందుబాటులో ఉంది. ఈ యొక్క ఆలయ నిర్మాణం చూస్తుంటే మనకు తెలుస్తుందండి, ఆనాటి చోళ ఇంజనీర్లు 1000 సంవత్సరాల క్రితమే ఎంత నైపుణ్యంతో ఈ యొక్క దేవస్థానం నిర్మించారనేది మనకి తెలుస్తుందండి.